మా బుచ్చిరెడ్డి గారు, మామిళ్ళ రాజేందర్ గారు, నరసింహులు గారు, సోదరిమణి వరలక్ష్మి గారు, గీతారెడ్డి గారు, రాజనర్సు గారు, ఇంకా పార్టీ సీనియర్ నాయకులు. నేను ఒక్కొక్క అభ్యర్థిని ముందుకు పిలుస్తాను, వాళ్ళు వచ్చి దండం పెట్టుకుంటారు. మొదటి వార్డు అభ్యర్థి, నువ్వు వెనకకు పో బాబు. మొదటి వార్డు అభ్యర్థి దండు నరసింహులు గారు, రెండవ వార్డు అభ్యర్థి సోదరిమణి శ్రీరామ్ లావణ్య గారు, మూడవ వార్డు అభ్యర్థి నరసింహారాజు గారు తమ్ముడు, 19వ వార్డు అభ్యర్థి సోదరిమణి చాకలి స్వప్న గారు. ఉందా స్వప్న? స్వప్న. అదేవిధంగా 21వ వార్డు అభ్యర్థి అనితా భార్గవి గారు, అదేవిధంగా 38వ వార్డు అభ్యర్థి पढ़ लिखे सो मेरे नौजवान भाई मोहम्मद जाफर भाई, 20వ वार्ड सोदरीमणि नजिया सुल्ताना जी। हो गए सो आप जाओ, आओ बेटा मुन्ना भाई। 18వ वार्ड दुर्गल्ल लक्ष्मी गारू, అక్క తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పనిచేసిన సోదరిమణి అనుభవజ్ఞురాలు. 17వ వార్డ్ నౌషిన్ భాయ్, है नौशिन, अच्छा आ जाओ सलाम करो। 18వ వార్డ్ అయిపోయింది. 22వ వార్డు విష్ణువర్ధన్ గారు మున్నూరు. అదేవిధంగా 21వ వార్డు సోదరిమణి అనితా భార్గవి గారు. దామ్మా రాచేలే దండం పెట్టుకో ఒకసారి. చలో ఇక మీరు వెనుకకు బాగా చేస్తారు. మరి అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరి ఊపు, ఉత్సాహం సాయంత్రంకి వెళ్ళి చూస్తున్నా, చౌరస్తాకెళ్ళి ఎక్కడ చూసినా ఇట్లనే అంటుర్రు. ఇక పక్కా అన్నా అంటుర్రు. ఇది 3వ मीटिंग। मुझे एक बात तो पक्का हो गया, संगारेड्डी में बीआरएस जीत गया, जीत गया। कोई भी संगारेड्डी में बीआरएस का जीत को नहीं रोक सकता बोल के मुझे मालूम हो गया। मुझे पूरा भरोसा मिल गया, संगारेड्डी में बीआरएस पार्टी ने जीत गया। ये कहीं भी जाओ, सुबह सदाशिवपेट गया, बाद में जहीराबाद गया, आते आते कोहिर में गया, अभी संगारेड्डी में पहुंचा मैं। जहां भी देखो केसीआर होना, केसीआर साहब जीतेंगे, हम कार पे डालेंगे बोल के लोग बोलना शुरू करे। ఎక్కడ పోయినా ఇదే స్పందన, కారు కేసీఆర్ అంటున్నారు. ఎందుకంటున్నారు? 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన చూసినాక అసలేందో నకిలీ ఏందో తేలిపోయింది. మాట మీద నిలబడేటోడెవడో, మాట తప్పటోడెవడో తేలిపోయింది. కేసీఆర్ గారు తెలంగాణ తెస్తానంటే తెచ్చిండా లేదా? 2000 పెన్షన్ ఇస్తానంటే ఇచ్చిండా లేదా? ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇచ్చిండా లేదా? మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండా లేదా? మా యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చిండా లేదా? మా మత్స్యకారులకు చేప పిల్లలు ఇచ్చిండా లేదా? బతుకమ్మకు చీరలు పంపిండా లేదా? రంజాన్ తోఫా వచ్చిందా లేదా? మీ పిల్లల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు పెట్టి లక్షలాది మంది పిల్లల్ని చదివించిండా లేదా? ఇగో ఈ పిల్లలు నిలబడ్డ డివైడర్, ఈ రోడ్డు, ఈ లైట్లు కేసీఆర్ చేయించిండా లేదా? ఇంటింటికి నల్లబెట్టి సంగారెడ్డిలో రోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టు చేసిండా లేదా? ఇవన్నీ కేసీఆర్ చేసిండు.
మరి కాంగ్రెస్ ఏం చేసింది? ఏం చేసింది? చేసింది బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు కూడా ఏంది? భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. అంతేనా కాదా? భార్యకు ఫ్రీ, భర్తకు నిన్నటిదాకా 20 రూపాయల టికెట్ ఉండే, ఇప్పుడు 40 కొడుతుండు. ఇక అదేం ఫ్రీయో నాకైతే అర్థం కాలేదు. అవునా కాదా? ఎన్ని మాటలు చెప్పిండు. డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, అవ్వాతాతలకు 4000 పింఛన్ ఇస్తా అన్నాడా? వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? ఆనాడు కేసీఆర్ గారు 2000 ఇస్తా అంటే గెలిచినాక నెలకే 2000 ఇచ్చిండు. మాట అంటే మాట మీద ఉన్నాడు. మరి వీళ్ళు గెలిచి 26 నెలలైంది. నెలకు 2000 పెరిగితే ఎన్ని వచ్చు? ఇప్పటికీ 52,000 రూపాయలు వచ్చు. మరి 52,000 ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ పడ్డట్టా లేదా? ఎవడన్నా ఈ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ వాడు వచ్చి మా అవ్వనో తాతనో ఓటేయమంటే 52,000 అడకరాపో రేవంత్ రెడ్డిని గప్పుడే ఓటేస్తామని చెప్పాలి. అవునా కాదా? మహాలక్ష్మి అక్క చెల్లెళ్లకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. వచ్చినాయా? జీతం పడ్డట్టు ఇస్తాడట. చుట్టం వస్తే అరుచుకోవచ్చు అన్నాడు. ఎంతమందికి వచ్చినాయమ్మా? వచ్చినాయా? నేను నిన్న తూప్రాన్ పోయినా. తూప్రాన్లో పోతే పెంటక్క కలిసింది. పెంటమ్మ ఆమె పేరు. పెంటమ్మ కలిసి సార్ సార్ అన్నది. ఏంది పెంటమ్మ అన్న? నిన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటేయమని 5,000 ఇచ్చిండ్రు సారు అన్నది. అరే గట్ల తీసుకుంటావా పెంటక్క? ఓటు అమ్ముకుంటావా? తప్పు కదా అన్న. ఓటు అమ్ముకోవద్దు కదా, నిజాయితీగా ఓటేయాలి అని నేను పెంటక్కని అడిగిన. పెంటక్క అన్నది, సార్ వాళ్ళు ఒట్టు పెట్టుకో అన్నారు. నేను ముందే మనసులో అనుకున్నా, దేవుడా దేవుడా ఇది ఉతుత్త ఒట్టే పెట్టుకుంటున్నా, ఇది నేను మాత్రం ఇది ఒట్టని అనుకోకు, ఈ నాకు వచ్చే పైసలు 5,000 తీసుకుంటున్నాను ముందే దేవునికి చెప్పుకున్నా సారు అన్నది. అంటే గట్ల కాదు కదా పెంటక్క, తప్పు కదా, మనం ఓటుకు పైసలు తీసుకోవద్దు అన్న. అంటే ఆ పెంటక్క ఒక మాట చెప్పింది నాకు. సారు రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ వంచిండు ఎలక్షన్ల ముంగట, ప్రామిసరీ నోటు మీద రాసిచ్చిండు, నేను గెలవంగానే నెలకు 2,500 వేస్తా అన్నాడు. ఇప్పుడు 26 నెలలు అయింది. 26 నెలలు 2,500 అంటే 65,000 రూపాయలు రావాలి సారు, నాకు 5,000 వచ్చినాయి అంటుంది. అని ఏమన్నదట కాంగ్రెస్ వాళ్ళతోని, ఇవి 5,000 తీసుకున్నా రేవంత్ రెడ్డికి చెప్పు, నాకు ఇంకా 60,000 వచ్చేది ఉంది, ఆ 60,000 తెచ్చినాకనే ఓటేస్తా పో అన్నదట. మరి మా సంగారెడ్డి అక్క చెల్లెలు ఏమంటారు? రావాలనా వద్దా మహాలక్ష్మి? రావాలనా వద్దా 4,000? రావాలనా వద్దా తులం బంగారం? మరి ఇవన్నీ రావాలంటే రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలి. రేవంత్ రెడ్డి పొద్దుగా లేస్తే నోరిప్పితే ఏమంటుండు? కేసీఆర్ను తిడుతుండు. కేసీఆర్ ఏమన్నా తప్పు చేసిండా? తెలంగాణ తెచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, సంగారెడ్డిలో గంత మంచిగా మెడికల్ కాలేజీ కట్టిండు, గిన్నె పక్క పొంట, ఈ రోడ్లు వేసిండు, లైట్లు పెట్టిండు, నీళ్లు ఇచ్చిండు, 2,000 పింఛన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 100 పనులు చేసిండు. రేవంత్ రెడ్డికి శాతనైతే కేసీఆర్ కంటే మంచిగా చెయ్యి. నువ్వు 4,000 ఇస్తాను ఇచ్చి ఓటడుగు, 2,500 ఇచ్చి ఓటడుగు. ఇయ్య శాతగాక, ఆయనకి ఇయ్య రాక, సంసారం నడపరాక, గవర్నమెంట్ నడపలేక బూతులు తిడతా ఉన్నాడు. కేసీఆర్ను పట్టుకొని నీ పేగులుడవిక్తా మెడలేసుకుంటా అంటాడు. కేసీఆర్ను పట్టుకొని నీ కళ్ళ గుడ్లుడవిక్తా గోటీలాడుతా అంటాడు. కేసీఆర్ను పట్టుకొని లాగులో తొండలు జొర్రగొడతా అంటాడు. ఇది పద్ధతి. ఇది ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడొచ్చునా? దీన్ని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? నేనెప్పుడో అసెంబ్లీలో పట్టుకొని ఏమైందా రైతు రుణమాఫీ, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మోసం చేసినావు, కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టినావు, మెదక్ చర్చు మీద ఒట్టు పెట్టినావు, జహంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టినావు, ఇంకా రుణమాఫీ కాలేదు అని రేవంత్ రెడ్డిని గట్టిగా అడిగిన. అడిగితే ఏమయ్యా హరీష్ రావు నువ్వు చాలా పొడుగున్నవని, నన్ను పొడుగున్నవని తిడతాడు. పొడుగుంటే నీకేం బాధ, నువ్వు జానడంతున్నావు పొట్టిగా, నువ్వు ఎంత తిడితే మాత్రం నువ్వు నా లెక్క పొడుగైతావా? ఏమన్నంటే నువ్వు పొడుగున్నవని నన్ను తిడతాడు. లేకపోతే కేటీఆర్ గారు ఇంగ్లీష్లో మాట్లాడితే కేటీఆర్ ఇంగ్లీష్లో బాగా మాట్లాడతాడు, ఇంగ్లీష్లో మాట్లాడేటోళ్ళు బాత్రూమ్లు గడుగుతారు అని చిల్లర మాటలు మాట్లాడతాడు.
అంటే ఓర్వలేడు మనిషి. పొట్టిగుండాని బాధ, ఇంగ్లీష్ రాదని బాధ, కేసీఆర్ లెక్క గవర్నమెంట్ నడిపస్తలేదని బాధ. నేర్చుకోవాలి, తెలియకపోతే తెలుసుకోవాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కానీ ఇది చేతగాక బూతులు తిడతా ఉన్నాడు. ఇది మంచిదా? ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా, కేసీఆర్ను తిడితే మా అవ్వ కడుపు నిండుతుందా? నన్ను తిడితే మా తమ్మునికి నౌకరు వస్తుందా? కేటీఆర్ను తిడితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వస్తాయా? నువ్వు రేవంత్ రెడ్డి మమ్మల్ని తిట్టుడు కాదు, ప్రజల మనసు గెలవాలంటే నా అవ్వకు ఇచ్చిన మాట ప్రకారంగా 4000 పింఛన్ ఇయ్యి. మా అక్క చెల్లెళ్ళ మనసు గెలవాలంటే తులం బంగారం ఇయ్యి, నెలకు 2500 రూపాయలు ఇయ్యి. గీ పని చెయ్యి. చెయ్య శాతగాకు ఊకే మాయంబడబడి మమ్ములు తిడతా ఉన్నాడు. మరి బుద్ధి చెప్పద్దా? ఇప్పుడు చరిత్రలో చాలామంది ముఖ్యమంత్రులు చూసినాం. ఎన్టీఆర్ వచ్చిండు, ఎన్టీఆర్కు పేరు పడ్డది, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు. అవునా కాదా? ఎన్టీఆర్కు పేరు పడ్డదా లేదా? రాజశేఖర రెడ్డి గారు వచ్చిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిండు, ఆరోగ్యశ్రీ తెచ్చిండని రాజశేఖర రెడ్డిని యాద్ చేసుకుంటాం. సచి ఏ లోకానున్నా ఇలా యాద్ చేసుకుంటాం. మరి కేసీఆర్ ఉండే, కేసీఆర్ రైతు బంధు తెచ్చిండు, 2000 పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఆడవిళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు, దావఖాన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇచ్చిండు, 1 కోటి ఎకరాల మాగాని చేసిండు, డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ 1 చేసిండు, ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసిండు. ఇట్లా కేసీఆర్కు పేరు పడ్డది. మరి రేవంత్ రెడ్డికి ఏం పేరు పడాలి? రేవంత్ రెడ్డికి ఏం పేరు పడాలి? బూతుల ముఖ్యమంత్రి, రోత ముఖ్యమంత్రి. అవునా కాదా? బూతులు తప్పితే రోత మాటలు, తప్పితే అవినీతి ముఖ్యమంత్రి. స్కాములే స్కాములు. ఒక్క స్కామ్ కాదు, 2 స్కాములు కాదు. పిల్లలకు జాబ్ క్యాలెండర్ తెస్తా అన్నాడు కానీ ఇగో స్కామ్ క్యాలెండర్ తెచ్చిండు. అన్ని కుంభకోణాలే. నెలకొక కుంభకోణం. జనవరి నెలలో సివిల్ సప్లైస్ కుంభకోణం, ఫిబ్రవరిలో ఫ్లై యాష్ కుంభకోణం, మార్చిలో ఇసుక కుంభకోణం, ఏప్రిల్లో ఆర్టీసీ కుంభకోణం, మే నెలలో అమృత్ టెండర్ల కుంభకోణం, జూన్లో 4th సిటీ కుంభకోణం, జూలైలో లగచెర్ల కుంభకోణం, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల కుంభకోణం, సెప్టెంబర్లో హిల్ టీపీ పారిశ్రామిక భూములు అమ్ముకునే కుంభకోణం, అక్టోబర్లో విద్యుత్ కుంభకోణం, నవంబర్లో సింగరేణి కుంభకోణం, డిసెంబర్లో ముఖ్యమంత్రి కంపెనీ కేఎల్ఎస్ఆర్కు 6,000 కోట్ల పనులు అక్రమంగా కట్టబెట్టిన కుంభకోణం. ఈ స్కామ్ క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ వచ్చిందా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? మరి బట్టేబాజీ ముఖ్యమంత్రికి ఇంకా ఓటేద్దామా? ఈ మోసకారికి ఓటేద్దామా? ఆలోచన చేయండి. हमारे मुसलमान बहनों भाइयों, आपसे भी सलाम करके गुजारिश करना चाहता हूं, केसीआर साहब शादी मुबारक दिए, बेड़ा बुआ बूढ़े लोगों को 2000 रुपये महीने में पेंशन दिया, केसीआर साहब रमजान का तोहफा दिया, केसीआर साहब संगारेड्डी में आपके बच्चे और बच्ची पढ़ने के लिए टिमरिस का स्कूल लगाए, संगारेड्डी में पानी दिया, 3000 करोड़ बजट दिया, इमाम मौजम साहब को तनख्वाह दिया। ऐसा बहुत कुछ काम करे। अब रेवंत रेड्डी सरकार आके 2.5 साल हुआ। ये 2.5 साल में हमारे मुसलमानों को 2.5 रुपया का काम हुआ? कोई काम हुआ मुझे बताइए? कई 2.5 रुपये का काम हमारे मुसलमान बहनों को भाइयों को कुछ काम हुआ? 1 पैसा का भी काम नहीं हुआ। गंदे बात करना, गंदे बात बोलना, लेकिन करने का तो कुछ नहीं है। मैं आपसे एक ही गुजारिश करता हूं, केसीआर साहब एक सेक्युलर लीडर है, बीआरएस पार्टी सर कटाने के लिए तैयार है, लेकिन बीजेपी के सामने सर झुकाने के लिए तैयार नहीं है। हम लड़ेंगे, तेलंगाना के लिए लड़ेंगे, लेकिन बीजेपी के साथ कभी भी हम मिलने वाले नहीं हैं। इस वास्ते एक सेक्युलर लीडर, रमजान में दावते इफ्तार मैं ही आया हर साल, मैं मिनिस्टर होते ही हर साल संगारेड्डी में आके दावते इफ्तार में शामिल था मैं। आज को क्या हो रहा?
आप लोग सोचिए। इस वास्ते तमाम आप लोग जहां पर भी बीआरएस के कैंडिडेट हैं, जहां पर भी कार के निशान है, कार पे वोट डालिए। जो धोखा दिए सो रेवंत रेड्डी को आपके वोट से जवाब दीजिए, आपके वोट से उनको सबक सिखाइए। मैं एक बात बोलना चाहता हूं, आप लोग कारेबोर करते रहते। आप लोग यहाँ एक डीएसके फूड कॉर्नर बोल के है, इसको जाके पूछो जब केसीआर साहब सीएम थे क्या गिराकी हुआ, रेवंत रेड्डी आने के बाद गिराक कितना हो रहा है उसको पूछो आप। नहीं तो मेडिकल शॉप वाले के पूछो, ये रेड्डी स्वीट हाउस वाले को पूछो, उधर कोई महालक्ष्मी स्वीट हाउस वाले को पूछो, या बालाजी ड्रेसेस को पूछो। ఎవరినన్నా అడుగుండ్రి కేసీఆర్ ఉన్నప్పుడు గిరాకీ ఎట్లయింది, ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక గిరాకీ ఎట్లున్నదో తెలియదా? భూముల ధరలు పడిపోలేదా? రియల్ ఎస్టేట్ కుప్పగూలలేదా? సంసారం ఆగం కాలేదా? మన స్వరాష్ట్రం మన కళ్ళ ముందు సర్వనాశనం అయితే చూస్తూ ఊరుకుందామా? మన తెలంగాణ మంచిగా ఉండొద్దా? మన పిల్లల భవిష్యత్తు బాగుపడొద్దా? దీనికోసం అందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక పని పెడుతురు, మాకు ఓటేయకపోతే హైడ్రా వస్తుంది, ఇదో డ్రామా పెడుతురు. హైడ్రా వస్తే మేము ఊకుంటామా? అవసరమైతే నా చింత ప్రభాకర్ అన్న నేను బుల్డోజర్కు అడ్డంగా నిలబడతాం, మా సంగారెడ్డి ప్రజల్ని కాపాడుకుంటాం. ఎట్లొస్తుంది? ఊకుంటామా? ఏం నీ అయ్యే జాగీరా రేవంత్ రెడ్డి? ఏమనుకుంటున్నావు? హైడ్రా తెస్తాను బెదిరిస్తావు, పనులు కావని బెదిరిస్తావు. ఎట్లా కావు? ఆనాడు మా ప్రభాకర్ అన్న ఓడిపోయినా నేను మెడికల్ కాలేజ్ తెచ్చి ఇయ్యలేదా? ఈ రోడ్లు నేను చేయలేదా? అంటే గెలుపు ఓటములు కాదు, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు బాజాప్తా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధులు సంగారెడ్డికి తెచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అయినా 2 ఏళ్ళు అయినాక మళ్ళీ మనదైనా గవర్నమెంట్. వీళ్ళు గెలిచేది 5 ఏళ్ల కోసం కదా, ఆవల 3 ఏళ్ళు ఉండదా? ఏమన్నా మిగిలిపోయినాయి? మా చెల్లె మా అక్క ఇచ్చిన మాట ఉంటే నేను జిమ్మేదారు తీసుకొని చేపిస్తా అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. మా 38 वार्ड మా తమ్ముడు जफर भाई, मैं एक बात बोलना चाहता हूं। परसों में एमआईएम वाले आके गलत बात बोले। अरे जफर भाई चिंता प्रभाकर ने मेरे पास आके संगारेड्डी में पानी के लिए 8 टैंक होना बोल के पूछे, उसमें जफर भाई 38 वार्ड में 1 टैंक होना बोल के पूछे। हुकूमत बीआरएस का मिनिस्टर हरीश राव था, मैं टैंक सैंक्शन करा के काम कराया तो ये लोग आके बोलने लगे। कैसा बोलते? जफर भाई एक मैनिफेस्टो बनाया, जो भी जफर भाई वादा करे मैं आपको करके देता हूं, आप जफर भाई को जिताइए। और एक बात बोलना चाहता हूं, अरे एमआईएम ने महाराष्ट्र में से बीजेपी से जुड़ा हुआ है, महाराष्ट्र में बीजेपी से जोड़ के एमआईएम मेयर लिया, एमआईएम डिप्टी मेयर लिया। कैसा लेते? आप बीजेपी से कैसा मिलता? संगारेड्डी में आके बीजेपी को गालियां देते, महाराष्ट्र में जाके बीजेपी से अलाई बलाई करते। क्या हमारे को नहीं मालूम क्या? बोलो, मैं सीधा पूछ रहा हूं। संगारेड्डी में आप क्या बोले, महाराष्ट्र में आप क्या कर रहे? महाराष्ट्र में बीजेपी से मिलके आप मेयर बने, बीजेपी से मिलके डिप्टी मेयर मिले। क्या जरूरत था? मेयर मिलता जाता, बीजेपी से क्यों मिले? बीआरएस आज तक मिला नहीं, कभी मिलता भी नहीं है। आप लोग सोच के कार के निशान पे देना जरूर। आपके 38 वार्ड और बाकी जितने भी वार्ड है, मेरे भाई बहन जो भी वादा करा वो करने का जिम्मेदार चिंता प्रभाकर साहब मैं ही लेता हूं। आप कोई चिंता मत करिए, आपका काम कोई नहीं रोक सकता। ये गली में इधर नाला था, क्या नाला बोलते उसको, नाल साहब गड्ढा में एक नाला था। అంటే ఎప్పుడు వర్షం పడ్డా ఇళ్ళకి నీళ్ళు వస్తుండే సంగారెడ్డిలో. నన్ను పిలిచినప్పుడు అన్నా ఒకసారి మొత్తం నీ ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, నువ్వు వచ్చి చూడు అంటే ఎన్ని కోట్లు ఇచ్చినప్పుడు मैं आके देख के 7 करोड़ रुपया सैंक्शन करके नाला को अच्छा बनाए, तो आज जितना भी बारिश गिरने दो थोड़ा भी पानी घरों में नहीं आ रहा। कौन करा ये काम?
सो ऐसा जो भी काम है कर लेंगे बट నేను అందరినీ చెప్పేది ఒక్కటే పెంటమ్మ ఏం చెప్పిందో మంచిగా అర్థమైందా పెంటక్క ముచ్చట అర్థమైందా లేదా సంగారెడ్డి అక్క చెల్లెళ్ళు పెంటమ్మ ఏం చెప్పిందో మనం కూడా గట్లనే చేయాలి మనకు బాకీ పడ్డాడు అవ్వ తాతలకు 52,000 బాకీ పడ్డాడు అక్క చెల్లెళ్లకు ఈరోజు 65,000 బాకీ పడ్డారు పెండ్లీలైతే తులం బంగారం బాకీ పడ్డారు అవి ఇచ్చేదాకా కాంగ్రెస్ వాళ్ళకి వేయద్దు 2 లక్షల ఉద్యోగాలు మన పిల్లలకు వచ్చేదాకా కాంగ్రెస్కు మనం బుద్ధి చెప్పాలి లేకపోతే మళ్ళా దొరకడు రేవంత్ రెడ్డి ఇప్పుడే ఈ మున్సిపల్ ఎన్నికల్లో గట్టిగా అణగబెట్టాలి బూతుల పోలింగ్ బూతులో ఈ బూతులు మాట్లాడే ముఖ్యమంత్రికి మీ ఓటుతో కొరడా దెబ్బలు కొట్టాలి మీ ఓటుతో వాతలు పెట్టాలి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే